హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిరియాల చారండి. జలుబు చేసినప్పుడు చేసుకుంటే చాలా చాలా బావుంటదండి చారు. టేస్ట్ కూడా అంతే బావుంటది. ఘాటుగా మీరు గ్లాస్‌లో పోసుకొని తాగేంతగా బావుంటదండి. దీనికోసం ముందుగా కొంచెం చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. చింతపండు ములిగేదాకా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు ఇలా చీరుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొంచెం జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకోవాలండి. మిరియాలు చూసి వేసుకోండి, ఘాటుగా ఉంటాయి కదా! తర్వాత కొంచెం వెల్లుల్లి రబ్బలు ఒక 5, 6 వేసాను పెద్దవే. దీన్ని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చారు కోసం ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి. కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిరపకాయ, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుకుందాం. జలుబొచ్చినప్పుడు చేసుకుంటే ఈ చారు జలుబు మొత్తం తగ్గిపోద్దండి. నోటికి చాలా బావుంటది. గొంతు ఫ్రీగా అవుతది. అవి వేయించుకున్నాక వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మెత్తబడి బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలండి. అప్పుడే చారు అన్నది టేస్ట్‌గా ఉంటది. చూడండి ఇలా వేగినాయి కదా ఎర్రగా. తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసి కొంచెం పసుపు వేసుకుందాం. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. బాగా కలిసేలా కలిపేసుకొని ఒక మూత పెట్టి టమాటా ముక్కలన్నవి మెత్తబడేదాకా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే మెత్తబడిపోతాయి టమాటా ముక్కలు. చూడండి మూత తీసి చూద్దాం. టమాటా ముక్కలు మెత్తగా అయినాయి కదా! మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా! మిరియాలు, వెల్లుల్లి, జీలకర్ర ఆ పొడన్నది వేసేసుకుందాం. ఇది వేసి వేయించుకునేటప్పుడు మంచి స్మెల్ వస్తదండి. చారన్నది మంచి అరోమా వస్తది. చాలా చాలా బావుంటదండి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా! అది ఇలా గుజ్జు తీసి వేసుకోవాలి. దీంట్లో తగినన్ని నార్మల్ వాటర్ కూడా పోసుకోవాలండి. చూడండి ఇలా సరిపడగా మీకు ఎన్ని కావాలో అన్ని పులుపుకి సరిపడగా వాటర్ పోసుకోవాలి. మీరు చారు ఎంతైతే పెట్టుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా. ఇందులో సరిపడా సాల్ట్ వేసుకుందామండి. కొంచెం కారం వేసుకుందాం. ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు వేసాం. మిరియాలు కూడా ఘాటు ఉంటది కదా! కారం అన్నది అసలు వేసుకోకపోయినా కూడా పర్లేదు. నేను కొంచెం వేసాను. మీరైతే చూసి వేసుకోండి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర వేసుకొని చారు అన్నది ఒక 10 నిమిషాలు మరిగించుకోవాలండి. చారు అన్నది ఎంత మరిగితే అంత బావుంటదండి. ఎందుకంటే మనం మిరియాలు ఇవి వేసాం గదా! మిరియాల ఘాటు అన్నది చారులోకి దిగి మంచి ఫ్లేవర్ వస్తది చారుకి. చూడండి ఇలా మరిగింది గదా! ఇంకొంచెం మరిగించుకుందాం. మొత్తం 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోద్దండి సిమ్‌లో పెట్టుకొని. చారు అన్నది బాగా మరిగిపోద్ది. ఈ చారైతే చాలా టేస్టీగా ఉంటదండి. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్. అయిపోయిందండి. ఇప్పుడు దించేసుకుందాం. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చారు అన్నది సూపర్‌గా ఉంటది. మిరియాల చారు ఘాటుతో గుమగుమలాడుతా ఉంటదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నచ్చితే మీకు. నేను రైస్‌లో వేసి చూపిస్తాను. చూడండి కలర్‌ఫుల్‌గా చాలా బావుంది గదా! టేస్ట్ కూడా అంతే బావుంటదండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. చాలా బావుందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.